అందరికీ నమస్కారం. నేను మీ వంశీ భవాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ టేకింగ్ అప్ దిస్ కోర్స్. సో ఈ కోర్స్ తీసుకున్నారు, జాయిన్ అయ్యారు, అంతా బాగానే ఉంది. బట్ ఈ కోర్స్లో మనం ఏం చేయబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం? సో ఈ వీడియోలో బ్రీఫ్గా బేసిక్గా ఈ ఎఫ్ఎస్టి కోర్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఏం నేర్చుకోబోతున్నారు, ఇదంతా కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో మనకి వెబ్ డెవలప్మెంట్లో స్టాక్స్ ఏంటి? దెర్ ఆర్ మెయిన్లీ 3 స్టాక్స్. ఫస్ట్ దేమో ఫ్రంట్ ఎండ్, సెకండ్ దేమో బ్యాక్ ఎండ్ అండ్ థర్డ్ ది డేటాబేస్ పార్ట్. నౌ ఈ ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, డేటాబేస్ ఏంటి, బేసిక్గా ఏం జరుగుతుంది, అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి? లెట్ మీ మేక్ వన్ పాయింట్ వెరీ క్లియర్. సో బేసిక్గా లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ xyz.com. ఓకే, సో xyz.comకి మీరు వెళ్ళారు అండ్ ఆ వెబ్సైట్లో వెళ్ళిన వెంటనే మీకు ఒక లాగిన్ పేజ్ ఉంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ లాగిన్ అనే బటన్. ఇప్పుడు మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేశారు అండ్ లాగిన్ని క్లిక్ చేశారు. ఏం జరుగుతుంది? బేసిక్గా పేజ్ అగైన్ లోడ్ అవుతుంది అండ్ మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఈ మొత్తం ప్రాసెస్లో అసలు ఏం జరిగింది అంటే ఫుల్ స్టాక్ ప్రాసెస్ జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు xyz.com అని రాసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిక్వెస్ట్ మీ ఐఎస్పి అంటే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వాట్ డస్ దట్ మీన్? ఇట్ కెన్ బి ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, ఎవరిదైతే మీరు ఇంటర్నెట్ సర్వీస్ వాడుకుంటున్నారో వాళ్ళని మనం ఐఎస్పి అంటాం. సో మీ రిక్వెస్ట్ ఆ ఐఎస్పి యొక్క డిఎన్ఎస్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. నౌ వాట్ ఈజ్ డిఎన్ఎస్ సర్వర్? బేసిక్గా డిఎన్ఎస్ సర్వర్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్ సర్వర్. అంటే బేసిక్గా మీ ఐఎస్పి దగ్గర దేర్ విల్ బీ వన్ టేబుల్ కైండ్ ఆఫ్ ఫార్మాట్. దాంట్లో మీకు బేసిక్గా వెబ్సైట్ అండ్ కరెస్పాండింగ్ ఐపీ అడ్రస్, ఆ విధంగా ఒక టేబుల్ ఉంటుంది అనమాట. టేబులర్ ఫార్మాట్లో ఒక డేటాబేస్ ఉంటుంది, దాన్ని మనం డిఎన్ఎస్ అంటాం. సో xyz.comకి కరెస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఇది, google.comకి కరెస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఇది, entry.comకి కరెస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఇది. ఈ విధంగా బేసిక్గా దిల్ బి అ టేబుల్ ఆఫ్ వాట్ సీక్వెన్సెస్, ఐపీ అడ్రస్ అండ్ వెబ్సైట్ నేమ్. సో మీరు xyz.com అనేది మీ రిక్వెస్ట్ కాబట్టి xyz.comకి కరెస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఏంటి అనేది మీ డిఎన్ఎస్ సర్వర్ మీ ఐఎస్పి నుంచి మీ కంప్యూటర్కి పంపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? బేసిక్గా ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ యూ అ లెటర్, మీ ఇంటికి నేను ఒక లెటర్ని పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేస్తాను? ఐ నీడ్ యోర్ అడ్రస్. అదేవిధంగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన ప్రతి డివైస్కి దేర్ విల్ బీ వన్ అడ్రస్. ఆ అడ్రస్ని మనం ఐపీ అడ్రస్ అంటాం. సో ఇక్కడ xyz.com యొక్క ఐపీ అడ్రస్ అంటే నా ఉద్దేశం ఇట్ విల్ బి ద ఐపీ అడ్రస్ ఆఫ్ ది సర్వర్ వేర్ xyz.com ఈజ్ రన్నింగ్. సో ఆ xyz.com రన్ అవుతున్న సర్వర్ని మనం కాంటాక్ట్ అవ్వాలంటే మనకి దాని యొక్క అడ్రస్ కావాలి అండ్ దట్ ఈస్ ది ఐపీ అడ్రస్. ఇక్కడ దాకా బాగానే ఉందన్న అర్థమైంది, కానీ నువ్వు పదే పదే సర్వర్ అనే పదం వాడుతున్నావు. సర్వర్ అంటే ఏంటి? బేసిక్గా సర్వర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అ కంప్యూటర్. ఓకే, ఒక సింపుల్ కంప్యూటర్ వేర్ ది వెబ్సైట్ రన్స్. సో ఒక వెబ్సైట్ రన్ అవుతుంది, దాని యొక్క వెబ్సైట్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. బేసిక్గా దేర్ ఇస్ అ పోర్ట్ ఓపెన్. అంటే బేసిక్గా వెబ్సైట్ని మీరు యాక్సెస్ చేయాలంటే ఆ వెబ్సైట్ యొక్క సర్వర్లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ పోర్ట్స్ అనమాట. ఇప్పుడు పోర్ట్స్ అంటే ఏంటి? లెట్స్ సే వీఆర్ హ్యావింగ్ అ హౌస్. ఆ హౌస్ యొక్క అడ్రస్ ఏంటి? ఐపీ అడ్రస్ ఫర్ ది సర్వర్. ఇప్పుడు ఆ ఇంటిలోకి మీరు లోపలికి వెళ్ళాలంటే చాలా విధాలు ఉంటాయి. ఫస్ట్ ది డైరెక్ట్గా మెయిన్ డోర్ లోపల నుంచి. సో మెయిన్ డోర్ ఈజ్ లైక్ అ పోర్ట్. మీరు కావాలంటే విండోలోంచి కిటికీ లోపల నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో అ వే. సో అక్కడ కిటికీ కూడా ఒక పోర్ట్ అనమాట. సిమిలర్గా మీరు గోడెక్కి అక్కడ బయట నుంచి వరాండా లోపల నుంచి లోపలికి రావచ్చు. అగైన్ వరాండా ఈజ్ అ వే టు ఎంటర్ ది హౌస్. సో వరాండా ఈజ్ ఆల్సో అ పోర్ట్. సో మీ సర్వర్లోని రన్ అవుతున్న వెబ్సైట్ని మీరు యాక్సెస్ చేయడానికి దేర్ కెన్ బి సెవరల్ వేస్, సెవరల్ ఓపెనింగ్స్, సెవరల్ పోర్ట్స్. ఓకే, సో ఆ ఓపెనింగ్స్ ఉన్న పోర్ట్స్ ఉన్న కంప్యూటర్ వేర్ వీఆర్ రన్నింగ్ ఆర్ వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ అ సర్వర్. ఓకే, ఇప్పుడు కొన్ని టర్మ్స్ మీకు వినడానికి కొత్తగా ఉండొచ్చు, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు. బట్ యాజ్ యూ గో త్రూ దిస్ కోర్స్
మెల్లమెల్లగా ఈ పదాలన్నీ, ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నిటికీ మీరు ఈజీగా అలవాటు పడిపోతారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది, పక్కన పెట్టేయండి. ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎస్, డిఎన్ఎస్ సర్వర్ మీకు ఐపీ అడ్రస్ని ఇచ్చింది. సో మీరేం చేస్తారు? ఇప్పుడు అడ్రస్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆ అడ్రస్ని రిక్వెస్ట్ చేస్తారు. ఏమని? బాబు, నాకు మీ మెయిన్ పేజ్ ఇవ్వమ్మా, ఇప్పుడే మీ వెబ్సైట్కి వచ్చాను అండ్ నాకు మీ యొక్క మెయిన్ పేజ్ కావాలి అని అడుగుతారు. అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది? సరే అని చెప్పి మీ రిక్వెస్ట్ని కైండ్ ఆఫ్ వెరిఫై చేసి జెన్యూనా కాదా అని చెప్పి, జెన్యూన్ అనుకుంటే ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్గా మీకు ఒక మెయిన్ పేజ్ని పంపిస్తుంది. ఆ మెయిన్ పేజ్ ఏంటి? ఆ మెయిన్ పేజే మన లాగిన్ పేజ్, వెర్ వీ హ్యావ్ యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ అండ్ లాగిన్ బటన్. సో ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో స్క్రీన్ మీద, ఆ కనపడుతున్న దాన్ని డెవలప్ చేయాలంటే ఆ డెవలప్ చేసే కైండ్ ఆఫ్ ప్రాసెస్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. ఏమంటారు? ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మీరు ఏం చేస్తారు? డెవలప్ చేస్తారు. దేన్ని? ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ సీ ఇన్ ఎనీ వెబ్సైట్. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వెబ్సైట్ అయినా సరే దాంట్లో మీకు కనిపించే దాన్ని డెవలప్ చేయడాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. సో మీరు ఏం చేశారు? తర్వాత మీ యూజర్ ఐడిని, పాస్వర్డ్ని టైప్ చేశారు, లాగిన్ క్లిక్ చేశారు. ఇక్కడ ఏం జరిగింది? బేసిక్గా మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అగైన్ ఒక రిక్వెస్ట్గా ఎక్కడికి వెళ్ళాయి? ఎస్, సర్వర్ దగ్గరికి వెళ్ళాయి. సో సర్వర్ ఏం చేస్తుంది? బేసిక్గా మీ యూజర్ నేమ్కి కరస్పాండింగ్ పాస్వర్డ్ కరెక్టా కాదా, అసలు ఈ యూజర్ నేమ్ ఉందా, ఆ యూజర్ నేమ్కి పాస్వర్డ్ కరెక్టేనా, పాస్వర్డ్ కరెక్టే అయితే బేసిక్గా తిన రీసెంట్ లాగిన్ ఏంటి, తిను జెన్యూన్ యూజరేనా, ఆర్ పాస్వర్డ్ కైండ్ ఆఫ్ దొంగలించేసి వేరే వ్యక్తి బదులు లాగిన్ అవుతున్నాడా, ఇవన్నీ మన సర్వర్ ఏం చేయాలి? వెరిఫై చేయాలి. ఎలా చేస్తుంది? ఆ వెరిఫై చేసేందుకు వీ నీడ్ ప్రోగ్రామాటిక్ లాజిక్. సో ఆ ప్రోగ్రామాటిక్ లాజిక్ రాయడానికి మనం వాడేది బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ ఈజ్ ద ప్రోగ్రామాటిక్ లాజిక్ దట్ ఎనేబుల్స్ వేరియస్ ప్రాసెసెస్ ఇన్సైడ్ అ వెబ్సైట్. ఇట్ కెన్ బి ఎనీ ఫ్లో, లాగిన్ ఫ్లో, లాగౌట్ ఫ్లో. బేసిక్గా ఒక ఈ కామర్స్ అనుకుంటే ఆ షాపింగ్ కార్ట్లో ఆ బటన్ నొక్కిన వెంటనే ఓపెన్ అవ్వడం ఫ్లో. if you're trying to add a item, ఆ flow, checkout flow, payment flow, everything needs programmatic logic. దాన్ని మనం రాసేది మనం బ్యాక్ ఎండ్లో. ఫైనలీ కమింగ్ టు డేటాబేస్, ఇందాక ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అయ్యాయి? దే విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ అ డేటాబేస్. సో అందువల్ల ఈ మూడు మీరు నేర్చుకుంటే యూ విల్ బికమ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈ కోర్స్లో ఫ్రంట్ ఎండ్కి గాను మనకి కంపల్సరీ ఏంటి? HTML, CSS, జావాస్క్రిప్ట్, ఈ మూడింటిని ఖచ్చితంగా నేర్చుకుంటాం. దాంతోపాటు బేసిక్గా మీ CSS ఏదైతే ఉందో దాన్ని ఈజీగా కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేసేందుకు, ఈజీగా కైండ్ ఆఫ్ కోడ్ రాసేందుకు, ఈజీగా మనకి ఆ ప్రాపర్టీస్ని డిఫైన్ చేసేందుకు వీ హ్యావ్ ఫ్రేమ్వర్క్స్. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ బూట్స్ట్రాప్. సో బూట్స్ట్రాప్ కూడా నేర్చుకుంటున్నాం. అలాంగ్ విత్ దాట్ బేసిక్గా ఈ ఫ్రంట్ ఎండ్ మొత్తం కూడా HTML, CSS, జావాస్క్రిప్ట్ ప్రతిసారి ఫ్రమ్ స్క్రాచ్ రాయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ కోడ్ పెద్దగా ఉంటుంది. కోడ్ పెద్దగా అయ్యే కొద్దీ ఆ కోడ్ యొక్క రీడబిలిటీ, అంటే ఇవాళ కోడ్ రాశారు, ఒక 5 months తర్వాత సేమ్ కోడ్ వచ్చి మీరు చూస్తే మీరు దాన్ని అర్థం చేసుకోగలగాలి. దట్ ఈస్ కాల్డ్ రీడబిలిటీ. సో ఆ రీడబిలిటీ కూడా ఇఫ్ ద కోడ్ ఈస్ లాంగర్ తగ్గిపోతుంది. దట్స్ వై వీ నీడ్ అ బెటర్ అప్రోచ్. అందుకోసమే వీ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఈ కోర్స్లో అగైన్ మనం ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకుంటున్నాం, విచ్ ఈస్ రియాక్ట్. ఓకే, కమింగ్ టు బ్యాక్ ఎండ్, అగైన్ మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ కోసం ఏం నేర్చుకున్నాం? జావాస్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం. మేక్ ష్యూర్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. HTML అండ్ CSS ఆర్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కేవలం జావాస్క్రిప్ట్ మాత్రమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఆల్రెడీ వచ్చి కాబట్టి బ్యాక్ ఎండ్లో కూడా దాన్ని లాజిక్ రాయడం కోసం యూస్ చేయొచ్చు. సో అందుకోసం వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ Node.js. దాన్ని నేర్చుకుంటాం. అండ్ Node.js పైన బేసిక్గా అగైన్ రీడబిలిటీ అండ్ ఈ బెటర్ అప్రోచ్ కోసం వీ హ్యావ్ ఫ్రేమ్వర్క్. సో బ్యాక్ ఎండ్లో కూడా మనం ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకుంటున్నాం. మీరు బ్యాక్ ఎండ్లో కూడా అగైన్ ఓన్లీ Node.js వాడి మొత్తం చేయొచ్చు. బట్ టు మేక్ థింగ్స్ ఈజియర్ వీ హ్యావ్ ఫ్రేమ్వర్క్స్ విచ్ కంపెనీస్ యూస్. అందువల్ల మనం ఈ కోర్స్లో ఎక్స్ప్రెస్ అనే ఫ్రేమ్వర్క్ కూడా యూస్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ కమింగ్ టు డేటాబేస్, వీ హ్యావ్ బోత్ రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ఇన్ ది కోర్స్. దట్ ఇంక్లూడ్స్ SQL అండ్ MongoDB. రిలేషనల్ ఏంటి, నాన్ రిలేషనల్ ఏంటి? ఒకవేళ మీరు డేటాని ట్యాబ్యులర్ ఫార్మాట్లో అంటే టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటే వీ కాల్ ఇట్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్.
ఒకవేళ ట్యాబులర్ ఫార్మాట్లో కాకుండా డైరెక్ట్గా డైనమిక్గా అంటే నా ఉద్దేశం ఏంటి, ఒక టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్లో ముందే మీరు కాలమ్స్ని డిఫైన్ చేయాలి. అంటే సీరియల్ నంబర్, నేమ్, ఫోన్ నంబర్. సో ఉంటే ఈ 3 ఉండాలి, లేకపోతే ఈ 3 ఉండకూడదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఉండకూడదు, ఎందుకంటే తక్కువ ఉంటే ఆ కాలమ్ని ఖాళీగా వదిలేయాలి. బట్ అలా కాకుండా డైనమిక్గా నాకు ఒకసారి ఏమో సీరియల్ నంబర్, నేమ్, ఫోన్ నంబర్ కావాలి, రెండోసారి ఏమో సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్ కావాలి, మూడోసారి ఏమో సీరియల్ నంబర్, నేమ్, ఫోన్ నంబర్, అడ్రస్ 4 కావాలి. అందుకోసం డైనమిక్గా మన స్కీమాని, మన ఫార్మాట్ ఆఫ్ స్టోరింగ్ డేటాని మార్చుకోవాలనుకుంటే వి యూజ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. సో 2 కూడా మనం ఈ కోర్స్లో నేర్చుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ కోర్స్. ఐ హోప్ యు ఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఖచ్చితంగా ఆ ఎక్సైట్మెంట్ని కోర్స్ మొత్తం మెయింటైన్ చేయండి. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ కోర్స్ అండ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.